ఓకే. గురూజీ, ఈ కైండ్ ఆఫ్ మనస్తత్వం ఉండేటువంటి వాళ్ళు ఓవర్ నైట్‌లోనే ఏదో జరిగిపోవాలనుకుంటారు. కానీ ఏదైనా కూడా ఒక పద్ధతి ప్రకారం వెళ్తేనే అది రీచ్ అవ్వగలమా అనేటువంటి ఆ ఆలోచనని అసలు వాళ్ళు చాలా చాలా మంచి తీసుకోవట్లేదు. పాయింట్ అండి ఇది. సక్సెస్ అనేది 2 రకాలండి. హ్మ్. లాటరీ సక్సెస్ ఒకటి. లాటరీ. లాటరీ సక్సెస్ అంటే సడన్గా పైకొచ్చేయడం, ఒక హిట్ అవ్వటం, దానివల్ల పైకొచ్చేయడం, అవును. ఒక సినిమా హిట్ అవ్వడం, అది లాటరీ సక్సెస్ అంటారు. నిజంగా విద్వత్తున్న సక్సెస్ వేరండి. ఓకే. సో మీరు అడిగిన ప్రశ్నలో యువత అనేది 3 రకాలండి. మామూలు టెంపరీ సక్సెస్తో పైకి వచ్చి తర్వాత కుంగిపోయిన వాళ్ళు. ఓకే. ఇప్పుడు మా కొత్త డైరెక్టర్లు ఉన్నారు, ఒక పిక్చర్ అద్భుతంగా ఉంటుంది, సన్మానాలు గిన్మానాలు, తర్వాత వాడు ఎక్కడ ఉన్నాడో కనబడ్డు. అవును. ఇది ఒక రకం. 2 కంటిన్యూస్ సక్సెస్ ఉన్నవాళ్ళు, మా రాఘవేంద్ర గారు, కోదండరామరెడ్డి, వీళ్ళందరూ కంటిన్యూ. 3వది అసలు సక్సెస్ లేని వాళ్ళు. హ్మ్. ఈ సక్సెస్ లేని వాళ్ళు మళ్ళీ 2 రకాలండి. టాలెంట్ ఉండి సక్సెస్ లేని వాళ్ళు, టాలెంట్ ఉందని కూడా సక్సెస్ లేని వాళ్ళు. మీకు తెలిసే ఉంటుంది కదా, వాడు ట్రై చేస్తూనే ఉంటాడు సినిమాల కోసం, దండయాత్ర. ఆ బ్రేక్ త్రూ రాదు, ఎందుకంటే వాడికి టాలెంట్ లేదు. కానీ కొంతమంది వేటూరు సుందరరామూర్తి గారు లాంటి వాళ్ళే ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఆయనకి ఇచ్చిన తర్వాత మహోన్నతంగా అగ్నిపర్వతం పేలినట్టు ఆయన నుంచి జల ఉప్పొంగింది. కాబట్టి ఒక బ్రేక్ త్రూ అనేది కావాలండి. సక్సెస్ లేకుండా, నీలో విద్వత్ లేకుండా పల్లెటూరు నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ సినిమా స్టూడియోల చుట్టూ తిరిగేవాళ్ళు కనీసం ఒక 10,000 మంది అకౌంట్ ఉంటారు, మీకు తెలుసు కదా. వీళ్ళకి విద్వత్ ఉందా లేదా అనేది ఫస్ట్ ఇయర్లోనే తెలిసిపోతుందండి కరెక్ట్గా. దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. ఇది ఒక పద్ధతి. రెండో విషయం ఏంటంటే బ్రేక్ త్రూ గురించి చెప్పాను కదా. బ్రేక్ త్రూ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కంటిన్యూయన్స్ ఇన్ సక్సెస్. ఓకే, అర్థమవుతుంది కదా మీకు. ఫస్ట్ బ్రేక్ త్రూ అంటే డోర్స్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళాలి, నడక సాగించాలి. ఈ 2 విభిన్నం అండి. నేను కుక్క అని ఒక మంచి నాటిక రాశానండి. దాని తర్వాత ఒక ఊరి కథ అనే సినిమా తీసాం మృణాల్ సేన్తో. బిఎస్ నారాయణ అని చెప్పి ఊరిముడి బతుకులు, ప్రాణం ఖరీదు, ఈ డైరెక్టర్తో ఇంకో సినిమా తీసా, ఆడది గడప దాటితే, డైలాగ్స్. ఈ 3టితో బ్రేక్ త్రూ రాలేదండి. అభిలాష చిరంజీవితో చేసినప్పుడు, ఛాలెంజ్ చేసినప్పుడు, జగదేకుడు చేసినప్పుడు ఒక్కసారి ఉప్పెన్లాగా వచ్చేసింది. సో అభిలాష కన్నా మంచు పలికి ఈజ్ ఎ బెటర్ ఫిల్మ్ అకార్డింగ్ టు మీ. ఇది సస్పెన్స్ థ్రిల్లర్, చిరంజీవి అదంతా ఓకే. రక్త సింధూరం ఈజ్ ఎ బెటర్ ఫిల్మ్, నేను తీసిన, నేను వర్క్ చేసిన. కానీ ఆ బ్రేక్ త్రూ వచ్చే వరకు మాత్రం కష్టపడాలండి. ఇలాగే పర్ణశాల అని ఒక అద్భుతమైన పుస్తకం నాకు తెలిసినంతలో, నా ఉద్దేశంలో పర్ణశాల, చెంగలో పోదండ. అన్నిటికన్నా ఫస్ట్ పుస్తకం ఋషి అని చెప్పి, ఒక యువకుడి జీవితంలో 3 రాత్రులు ఎలా గడుస్తాయనేది. ఈ 3 నాకు తెలిసినంతలో మంచి నవల్స్ ఉన్నాయి. కానీ ఒక కమర్షియల్ నవల తులసిదళం వచ్చిన తర్వాత బ్రేక్ త్రూ వచ్చింది. ఇంకా ఆ తర్వాత ఇంక వెన్నెల ఆడపిల్ల, ఛాలెంజ్ ఇవన్నీ వచ్చేసి. అలాగే విజయం వైపు పైన అని ఒక పుస్తకం రాశాను. మీరు మంచి అమ్మాయి కాదు అని ఒక పుస్తకం రాశాను. మిమ్మల్ని మీరు గెలవటం ఎలా, మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమించాలంటే 4 పుస్తకాలు రాసిన తర్వాత, విజయానికి 5 మెట్లు రాసిన తర్వాత బ్రేక్ త్రూ వచ్చింది. కొన్ని కోట్ల కాపీలు అమ్ముడుపోవడం. సో నువ్వు ఎప్పుడైనా సరే తలుపు దగ్గర నిలబడి ఉంటే ఎప్పుడో ఒకసారి ఆపర్చునిటీ తలుపు కొడుతుంది, తలుపు తీసేయి, లోపలికి వస్తుంది. ఇది బ్రేక్ త్రూ గురించి.